తాను కాంగ్రెస్ ని ఏనాడు విమర్శించలేదు అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అయితే పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండకూడదు అన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణచివేయొద్దు అని కోరారాయన. ఉద్యమకారులకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పు చేతుల్లో ఉండకూడదని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఉంటా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన.